తెలంగాణలో ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్కు వెళ్తున్నట్లు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రకటించారు. ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్న ఈవీ ఆటోల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 3 హామీలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్ ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. పైగా ఈరోజు ఆర్టీసీలో ఈవీ ఆటోలను ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయొచ్చు, ఆటోలో ప్రయాణం చేయొచ్చు. మరి అసలు ప్రతిపాదన లేదంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, ఒకటే టికెట్ మీద ఆటో నువ్వు ఏ విధంగా ఆటోకి టికెట్ ఇస్తావు? ఎవరు ఆటోలో నువ్వు ప్రయాణికులు పంపించాలనుకుంటున్నావు అంటే ప్రతిపాదన లేదని దొడ్డిదారిన నీ పనులు నువ్వు చేసుకుంటా ఉంటే ఆటో డ్రైవర్లు ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళల ఉచిత ప్రయాణం బస్సులో వలన 200 మంది పైగా ఆటో డ్రైవర్లు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుని గుండాకి చనిపోయారు.